చాలా సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నారు సార్ మీరు? అంటే నేను బేసిక్గా సామాజిక కోణంలో ఎప్పుడన్నా కొన్ని సామాజిక కార్యక్రమాలు చేయడం, ఎన్నికలు వచ్చినప్పుడు నా సోదరునికి సహాయంగా ఉండడం, విడి సమయంలో నేను నా వ్యాపారం చేసుకోవటం, వాటిలోనే గడిపేవాడినండి. అయితే రాజకీయాలకు, ప్రత్యక్ష రాజకీయాలు నేను కొత్త ఏమో కానీ రాజకీయాలు తెలియని వ్యక్తిని కాదు. 1989వ సంవత్సరం నుంచి కూడా రాజకీయ పరిజ్ఞానంతో పెరుగుతూ వచ్చాను. అవును. ఇంతకీ అందరికీ తెలిసిన ఒక సీక్రెట్ ఏంటంటే అంబటి రాంబాబు గారు మీ సోదరులని. అవును, నా సొంతం. కానీ మీరే ఎలక్షనీరింగ్లో మొదలుకొని మీరు అన్నట్టుగా అన్నిట్లో పాల్గొంటూ ఈసారి పొన్నూరుకి మీరు నిలబడాలని ప్రజల నుంచి ఒక ఆకాంక్ష వచ్చింది. ఆ పరిస్థితుల గురించి చెప్పండి. ఏ విధంగా మీరు ఎక్కడా మీరు చెప్పి అడగాల్సిన అవసరం లేకుండా వచ్చింది అవకాశం? అంటే మొదటిగా నాకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అంతకుముందు ఎప్పుడు నాకు కోరిక ఉండేది కాదండి. ఉదాహరణకి రాంబాబు గారు 2-3 సార్లు మధ్యలో పోటీ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు కూడా వారు పోటీ చేయలేదు. ఆ సమయంలోనే నన్ను పోటీ చేయమని సూచించడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అయితే నాకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఒక 30 సంవత్సరాల అనుబంధం ఉంది, ఆ కుటుంబంతో. అది రాజకీయాలకు సంబంధించింది కాదు. అందువల్ల వారు ఈ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కాలానుగుణంగా వారు రాజకీయ నాయకులు కావడం, వారు ఒకసారి ఓడిపోవడం, అదే మరి ప్రభుత్వాన్ని మళ్ళా స్థాపించడం, ఈ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల నాకు స్ఫూర్తి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు. ఎందుకయ్యా అంటే విద్యా వైద్యం సమాజంలో చాలా ముఖ్యమని నేను నమ్ముతాను. ఎందుకయ్యా అంటే నా తండ్రి గారు అంబటి వెంకటేశ్వర సుందర రామాంజనేయులు గారు పుట్టిన ఊరు మామిళ్ళపల్లి, అవును, పొన్నూరు మండలం. వారు అక్కడ ఇంటర్మీడియట్ వరకు చదువుకుని టీచర్ చేస్తూ మరి వారి తండ్రి గారి ఆస్తిపాస్తులన్నీ తరిగిపోవడం వల్ల ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు కానీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు లేవు కనుక నా తల్లిగారిని వివాహం చేసుకొని మామగారి సంక్షేమంతో బీఎస్సీ బిఎల్ చదువుకుని రేపల్లి అడ్వకేట్గా ప్రాక్టీస్ పెట్టారు. కాలానుగుణంగా రాంబాబు గారు మేము రేపల్లో జన్మించడం వల్ల రేపల్లో ఉన్నాం. రేపల్లో మాకు బంధువులు ఎవరు ఉండరు, అందరూ మిత్రులే ఉంటారు. సో నేనేమంటున్నానంటే నా తండ్రి చదువుకోవడం వల్ల మేము కూడా చదువుకుని మరి ఒక ఆయన ఈరోజు రాష్ట్రంలో ఉన్నతమైన మంత్రి పదవి చేపట్టారు. అదేవిధంగా రెండో కుమారుడైన నేను మరి ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర వచ్చానంటే ప్రధానమైన కారణం విలేజ్ నుంచి వారు చదువుకుని బయటికి రావడం, ఆ కాలానుగుణంగా మేము చదువుకోవడం, విజ్ఞానం పెంచుకోవడం. అలాంటి విద్యని వైద్యుని స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వాడవాడలా దశ దిశలా వెళ్తున్న ఈ సమయంలో నేను ఉత్తేజం చెంది స్ఫూర్తి తీసుకుని ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళడానికి మరి నా వంతు కర్తవ్యంగా గత 1.5 సంవత్సరం నుంచి జగన్నామ సంక్షేమం కార్యక్రమాల పేరుతోటి ఒక పొన్నూరు నియోజకవర్గాన్ని టార్గెట్గా చేసుకుని 60 పైచిలుకు గ్రామాల్లో వైద్య శిబిరాలు నడిపి 27,000 మంది కళ్ళజోళ్ళు ఇచ్చి అనేక వందల మందికి మరి గుండె పరీక్షలు చేయించి, యాంజియోగ్రాములు చేయించి, శస్త్రచికిత్సలు చేయించి, స్టంట్లు వేయించి, దివ్యాంగుల కోసం ట్రైసైకిల్స్ ఇచ్చి, అదేవిధంగా మరి కాలు లేకుండా షుగర్తో కాలిపోయిన వ్యక్తులకు జైపూర్ కాళ్ళు ఇవ్వడం, వారికి వెస్ట్రన్ కమోళ్ళు ఇవ్వడం, ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నప్పుడు నాకు మదిలో ఒక ఆలోచన వచ్చింది. ఏమయ్యా అంటే ఇంకొద్దిగా విస్తృతంగా చేయడానికి శాసనసభ్యత్వం అయితే బాగుంటుందేమో అన్నటువంటిది నాకు నా మనసులో అనిపించడం. ఆ క్రమంగా నేను 12-13 నెలల పాటు రాజకీయాలు ఏమీ చేయకుండా సంక్షేమ కార్యక్రమాల పరమావధిగా నేను చేసుకుంటూ పోతుంటే వివిధ సర్వేల్లో ఐపాక్ వారి రికమెండేషన్లో నన్ను అభ్యర్థిగా చేస్తే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారికి అనిపించడం వల్ల ఒకటి, నేను కూడా ఇది సరైన అవకాశం, ప్రజలకి విస్తృతంగా చేయాలి, రాబోయే రోజుల్లో విద్యా వైద్యాన్ని అభివృద్ధి చేయడం ద్వారా నేను నా సోదరులాగా ప్రతి సగటు మనిషి కూడా పైకి ఎదుగుతాడనేటువంటి కార్యక్రమాలతో ఇవన్నీ చేస్తున్నాను. అది కాలానుగుణంగా నన్ను అభ్యర్థిగా మార్చిందని జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేయాలని నేను భావిస్తున్నాను. ఒకలా చూస్తే మీరు బోలెడంత డబ్బులు వెచ్చించి అనేక కార్యక్రమాలు చేశారు. దానికి ఫలితం ఆశించలేదు మీరు అప్పుడు పెద్దగా. కానీ ఆ ఫలితం వచ్చుండకపోతే ఎలా ఉండేది పరిస్థితి మీకు?
100% నేను నిర్ణయించుకునే రోజు నా బంధువులు మిత్రులు అందరికీ చెప్పడం వచ్చింది. నా సోదరులు కూడా సోదరీమణులు కూడా అడిగారు, రాజకీయాల్లో ఒకడు ఉన్నారు కదా మీరు ఎందుకు వెళ్ళాలి అంటే నేను ఒకటే అనుకున్నది ఏంటంటే రాజకీయ నాయకులు సాంప్రదాయ రాజకీయాలు ఒక రకంగా ఉన్నాయి. నేను ఖచ్చితంగా సాంప్రదాయేతర రాజకీయాలు చేయాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ దిశగా నేను ఈ సమాజానికి చేయదగ్గది చాలా ఉందని భావించడం వల్లే నేను రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాను. ఒకటి వ్యయ ప్రయాసలు కోర్చి రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఈ వ్యయాన్ని తిరిగి నియోజకవర్గం నుంచి రాబట్టే కార్యక్రమాలకు ఇక సెలవు. ఈ అంబటి మురళీకృష్ణ కంఠంలో ప్రాణం ఉండగా రాజకీయాల్లో కరప్ట్ కాకూడదనేటువంటి స్వచ్ఛమైన అభిప్రాయంతో నేను రాజకీయాల్లోకి రావాలనుకున్నాను. బీద ప్రజల సంక్షేమం కోసం నేను ఈ కార్యక్రమాలు చేయాలని అనుకున్నాను. ఆ శాసనసభ్యత్వమే నా చేతిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలను ఇంకా విస్తృత స్థాయిలో తీసుకెళ్ళి అనేక వందల మంది అంబటి రాంబాబుల్ని మురళీకృష్ణని తయారు చేయాలనేది నా జీవిత ఆశయం. ఆ దశగానే నేను ప్రయాణించేస్తున్నాను. పొన్నూరు చాలా కష్టతరమైన ఒక నియోజకవర్గం. మీరు రావడం ఇక్కడ ఎంచుకోవడం లేదు, ఇక్కడ మీ స్వస్థలం కావడం కూడా మీకు ఒక క్లిష్టమైన సమస్య. ఎందుకంటే ఇక్కడ ధూళిపాల గారి కుటుంబం దాదాపు కంచుకోటగా ఏలిన నియోజకవర్గం ఇది. గతసారి మనకి వైసీపీ ఇక్కడి నుంచి గెలవడం అన్నది జరిగింది. ఈసారి మళ్ళీ అది నిలుపుకునే బాధ్యత మీ మీద ఉంది. సో ఈసారి రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయంటారు సార్? పొన్నూరు నియోజకవర్గం బేసిక్గా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక కుల ఆధీనంలో ఉందండి. అవునన్నా కాదన్నా 2009 సంవత్సరంలో బైఫర్గేట్ అయినప్పుడు 2 మండలాలు డిలీట్ చేసి 2 మండలాలు యాడ్ చేసిన తర్వాత అక్కడ సమీకరణలు మారిపోయాయి. 2014లోనే కుల సమీకరణ మార్చుంటే వైసీపీ గెలిచి ఉండేదని నా అభిప్రాయం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయోగం చేయడం, అదేవిధంగా నాకు ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యుడు కిలారి రోసయ్య గారు ఎన్నిక కావడం జరిగింది.